మా ఇంట్లో నేను గ్రీన్ చిల్లీ చికెన్ ఈ విధంగా తయారు చేస్తాను. మీకు నచ్చితే ఒకసారి ఖచ్చితంగా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా మిక్సీ గిన్నెలోకి ఎల్లిపాయలు, కట్ చేసిన అల్లం ముక్కలు, అనాస పువ్వు, చెక్క, సాజీరా, బిర్యానీ పూత, కొంచెమంతా జాపత్రి వేసుకోవాలి. ఎక్కువ వేస్తే చేదు వస్తుంది, కొంచెమే వేసుకోండి. కొంచెమంతా గసాల, ధనియాలు, ఇలాచి, లవంగాలు, పుదీనా, కొత్తిమీర కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. తర్వాత తినేదాన్ని బట్టి పచ్చిమిరపకాయలు ఇంకా వేసుకొని కొంచెం నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు నూనెలో వేసి ఎర్రగా అయ్యేంత వరకు వేపాలి. ఈ విధంగా ఎర్రగా అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇంకా వేసి పేస్ట్ వేయగానే నూనెని పీల్చుకొని వేగిన తర్వాత వదిలేస్తుంది. నూనె పైకి వచ్చిన తర్వాత ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి మసాలా బాగా వేగిన తర్వాత చికెన్ ఇంకా వేసి చికెన్ ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెమంత పెరుగు, తగినన్ని నీళ్లు, కొంచెం టేస్టింగ్ సాల్ట్, కొంచెమంత నెయ్యి వేసి బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ చికెన్ ని బాగా ఉడికించాలి. ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత ఎర్రగా చేసిన నిప్పుని చికెన్ మధ్యలో ఉంచి పైనుంచి కొంచెం నెయ్యి వేసి మూత పెడితే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.